10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మహిళా సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు 29 కోట్ల విలువ చేసే వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మక్తల్ నియోజకవర్గం వచ్చినట్లే దాదాపు 163 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చి వివిధ రూపాల్లో బస్సుల రూపంలో గాని, పెట్రోల్ బంకుల రూపంలో గాని, మహిళల ఫిష్ మొబైల్ క్యాంటీన్ రూపంలో గాని రకరకాలుగా సంఘాలకు ఉచితంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈ రోజు మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించింది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున మక్తల్ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది.